పెద్దపల్లి పార్లమెంటు టికెట్ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత ఉట్ల వరప్రసాద్. ఇక టికెట్ అంశంపై కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచించాలని అన్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికైనా ఎంపీ అభ్యర్థిని మార్చాలని వరప్రసాద్ కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. నాయకులారా ఆలోచన చేయండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలారా మీరు ఆలోచన చేయండి. ఇలాంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రమాదకరం. కాంగ్రెస్ పార్టీ అంటే నాయకులను తయారు చేసేటువంటి ఫ్యాక్టరీగా కాంగ్రెస్ పార్టీకి పేరుంది. ఈ రోజు వలసవాదులు, పెట్టుబడిదారులు ఈ విధంగా పార్టీలోకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవేశించి ఇదే పార్టీని నమ్ముకొని సంవత్సరాలు గడబడిగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలని పక్కకు నెట్టేసి ముందుకు పోతుంటే మీరు కేవలం చూస్తూ మీరు ఏ విధంగా స్పందన లేకుండా వాళ్లకు ప్రియారిటీ ఇచ్చుకుంటూ కార్యకర్తలు అవమానపడతా ఉంటే, కార్యకర్తలు పక్కకు పోతా ఉంటే, కార్యకర్తలను పట్టించుకునే పరిస్థితి లేని వాతావరణం ఏర్పడుతున్నప్పుడు కార్యకర్త పరిస్థితి ఏంటి, కార్యకర్త మనోవేదన ఏందనేది మీరు ఆలోచన చేయరా అని చెప్పి నేను పార్టీ పెద్దలను ప్రశ్నిస్తా ఉన్నా. నేను కోరుతా ఉన్నా, ఒకే కుటుంబానికి ఇన్ని అవకాశాలు ఇవ్వడం న్యాయమా? నేను అడుగుతా ఉన్నా కార్యకర్తలను, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులను. ఈ పెద్దపల్లి నాది, మాది, ఈ పెద్దపల్లి మాది. ఈ పెద్దపల్లి ప్రాంతం మీద మాకుంది మమకారం. మేము ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం. ఇక్కడ రేపు మేము చేస్తే మా శవాన్ని ఇక్కడ కాల పెడతారు. ఇది మాది పెద్దపల్లి. మా పెద్దపల్లి మీద మాకు మమకారం ఉంటది.